ఏమంటే నీతిమంతుడికి ఎంతో కొంత ఏముంటుంది చెప్పండి, మనసు ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. నీతిమంతుడికి ఏమిటి, ఒకరికి అపకారం చేయడు కానీ ఉపకారం చేయడానికి మాత్రం ఖచ్చితంగా నీతిమంతుడు బాధపడతారు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అయ్యో వారికి నేను మేలు చేయలేకపోయానే, అయ్యో ఆ కుటుంబానికి నేను మేలు చేయలేకపోయాని చెప్పేసి ఎంతో కొంత బాధ లోపల అబ్రహామును పిండేస్తా ఉంది. అయ్యో నేను వారికి ఏమీ ఇవ్వలేకపోయాను. నా ప్రియ దేవుని వినండి, 318 మంది పని వాళ్ళు ఉన్నారు. ఎక్కడ? అబ్రహాం ఇంటిలో. చాలా పశువులు, ఏమండి గొర్రెలు, మేకలు, ఎద్దులు ఉన్నాయి. ఒక్క గొర్రె గాని ఒక మేక గాని ఇవ్వలేదు. ఏమిచ్చాడంటే చెప్పండి మీకు, నేల తిట్టిచ్చాడంటే. ఏమి చెప్పండి, ఏడుస్తా ఉన్నాడంట దుఃఖముతో అండి, కన్నీరు కారుస్తా ఉన్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, అలా కన్నీరు కారుస్తున్నప్పుడు దేవుడు అబ్రహాముతో మాట్లాడండి. చదవండి. దేవుడు ఈ చిన్నవాణ్ణి బట్టి నీ దాసిని బట్టి నీవు దుఃఖపడవద్దు అబ్రహామా. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నీతిమంతుడైన అబ్రహాము దుఃఖపడతా ఉన్నాడు. ఎవరి నిమిత్తం దుఃఖపడుతున్నాడు? ఆగరు నిమిత్తం దుఃఖపడుతున్నాడు. అయ్యో నేను వారికి ఏమీ చేయలేకపోయానే. అలా దుఃఖపడుతున్నప్పుడు దేవుడు ఆ దుఃఖాన్ని చూసి అంటున్నాడు, చదువు, సారా నీతో చెప్పు ప్రతి విషయంలో ఆమె మాట వినుము. ఇస్సాకు వలననిదే నీ సంతానం అనబడును. అయినను ఈ దాసి కుమారుడును నీ సంతానమే గనుక అతనిని కూడా ఒక జనముగా నేను చేస్తానన్నాడు. చెప్పలు గట్టిగా హల్లెలూయా. అబ్రహామా, నువ్వు దుఃఖపడుతున్నావు కాబట్టి నేను ఆ కుటుంబాన్ని విడిచిపెట్టను. నువ్వు వేదన పడుతున్నావు కాబట్టి ఆ కుటుంబాన్ని నేను వదిలేను. ఇదిగో నీ దుఃఖానికి ప్రతిఫలముగా నేను ఆ కుటుంబాన్ని కూడా ఒక గొప్ప జనముగా చేస్తాను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ నీతిమంతుడు దుఃఖమే. అక్కడ ఎడారిలో వారు ప్రార్థన చేసినప్పుడు దేవునితో వార్త, ఇదిగో ఆగరు, నువ్వు బాధపడద్దు, ఇదిగో నీ కుమారుని సంతానాన్ని నేను కూడా బహు విస్తారముగా చేసేదాన్ని. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా.